హాయ్ ఫ్రెండ్స్. నేను మీ అర్జున్ మాట్లాడుతున్నా. గవర్నమెంట్ అన్ని వసతులు ఫ్రీగా ఇచ్చి, ఫ్రీ చెకప్ చేసి, ఫ్రీ స్కానింగు, ఫ్రీ వసతులు అన్నీ కల్పించి, గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళండి, గవర్నమెంట్ హాస్పిటల్‌లో చికిత్స చేసుకోండి అని చెప్పినా కూడా జనాలు గవర్నమెంట్ హాస్పిటల్‌కి ఎందుకు ఎళ్ళడానికి ఇష్టపడట్లేదంటే, నాకు ఇవాళ అర్థమైంది ఫ్రెండ్స్. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉన్న లొసుగులు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉన్న వెయిటింగు, అలాగే వాళ్ళు ఒక చోట నుండి వేరే చోటకి 100 సార్లు తిప్పుతారు ఫ్రెండ్స్. తిరుగుతాం ఫ్రెండ్స్. ఎందుకంటే పని మంది కాబట్టి. పోనీ తిరిగినా పనవుతదంటే ఆ రోజు అసలు అవ్వదు ఫ్రెండ్స్. అసలు ఎందుకంటే, అసలు మనకు జనరల్ హాస్పిటల్ గేట్ ఓపెన్ గేట్ దగ్గరికెళ్తేనే మనకి సగం నీరసం వచ్చేస్తది ఫ్రెండ్స్. పేషెంట్‌తో పాటు పేషెంట్ పక్కన ఉన్నవాడికి మొత్తానికి నీరసం వచ్చేస్తది ఫ్రెండ్స్. ఇదేంటి భయ్యా ఏ పని తిరక్కన్నా అవ్వదు కదా! తిరిగితేనే కదా అవుతదని మీరే అంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే అవసరం మనది కాబట్టి తిరుగుతాం. తిరిగిన తర్వాత పనవుతదనే నమ్మకం. ఇదంతా ఎందుకులే గాని అసలు ఓపీ దగ్గర ఆ సిస్టమ్ ఎందుకెట్టారో ఇప్పటికి నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఇదివరకు ఓపీ తీసుకోవాలంటే లైన్‌లో ఉంటే లైన్‌లో ఓపీ ఇచ్చేవారు. తీసుకొని ఏ డాక్టర్ దగ్గరికెళ్తే ఆ డాక్టర్‌కెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ ఓపీ దగ్గర కొంతమంది స్టాఫ్ ఉంటున్నారు ఫ్రెండ్స్. ఆ స్టాఫు మనం ఇచ్చిన ఆధార్ కార్డు వాళ్ళకి చెప్తే ఆధార్ ఏ నంబర్ అయితే లింక్ ఉందో ఆ నంబర్‌కి ఓటీపీ వత్తది. ఆ ఓటీపీ పెట్టుకొని మళ్ళీ ఆ ఓపీ దగ్గర లైన్‌లో ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 100 మంది ఉంటున్నారు. అక్కడ ఇంకో 100 మంది పెడితే పెట్టారు గానీ, ఆ ఓపీ లైన్‌లో పెడితేనే ఇంకా ఎంత బావుంటది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ 100 మంది, అక్కడ 100 మంది. సగం టైం ఇక్కడే వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అసలు ఈ ఓపీ సిస్టమ్ కోసం మీలో ఎవరికైనా తెలిసుంటే కింద కామెంట్‌లో చెప్పండి. మన ఛానల్ ఫాలో అవ్వండి. అంతవరకు బాయ్ బాయ్. టాటా.